హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కూటమి ప్రభుత్వం పైన చాలా దారుణమైన విష ప్రచారం చేస్తున్నారు. తప్పుడు వార్తల్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమ్మ ఒడి పేరుతో చేసిందే. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చదువుకునే పిల్లలు ఉన్న కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తామని వాళ్ళు చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని ఇప్పుడు అమలు చేసుకుంటూ వస్తుంది. గెలిచిన సంవత్సరం తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం రీసెంట్గా ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరి ఖాతాల్లోకి ఈ అమౌంట్ని పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు చాలా తీవ్రంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోల్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే, ఒక వ్యక్తి ఈ తల్లికి వందనం పేరుతో ఏదైతే ఈ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడ్డాయో ఆ డబ్బుల్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, మీరు ఆ అమౌంట్ని కనుక విత్డ్రా చేసుకోకపోతే ఆ డబ్బుని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందనే ఒక విష ప్రచారాన్ని ఒక వ్యక్తి వీడియో ద్వారా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ వెంటనే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఇది తప్పుడు ప్రచారం, ఆ వ్యక్తి ఎవరో కావాలని తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నాడు, అలాంటిది ఏమీ లేదు, ఒక్కసారి మేము ఈ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేస్తే అవి మళ్ళీ వెనక్కి తీసుకోము, ఇది తప్పుడు ప్రచారం, కావాలని ఓ వ్యక్తి ఈ ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నాడనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో దీనికి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఈ తప్పుడు కథనాల్ని, ఈ ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టారో ఆ వ్యక్తిని త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. ఇలా ప్రభుత్వం పైన తప్పుడు కథనాల్ని, తప్పుడు సమాచారాన్ని జనాలకి పంపించి జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారనే విధంగా ఆయనపై కేసులు కూడా పెడతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం రీసెంట్గా ఒక అఫీషియల్గా ఒక వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే చూడండి, దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం వాళ్ళు సిన్సియర్గా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీని ఒక సంవత్సరం తర్వాత మొన్ననే రీసెంట్గా లబ్ధిదారుల అకౌంట్లో భారీ ఎత్తున వేయడం జరిగింది. ఆ వెంటనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి ఇటు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మన కళ్ళ ముందే కనబడతా ఉంది. ఇక ఆ తప్పుడు కథనాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన కొంతమంది అనలిస్టులు కూడా నిజమే, ఇది తెలుగుదేశం అండ్ జనసేన బీజేపీ కూటమి ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకుంటుందనే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. అందుకే ప్రభుత్వం వెంటనే జాగ్రత్త పడి ఇది తప్పుడు ప్రచారం, మేము అలాంటిది ఏమీ చేయట్లేదు, అలా ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని కూడా మేము త్వరలోనే అదుపులోకి తీసుకుంటామనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ ఆడుతున్న ఒక దొంగ డ్రామాలో మరొక ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి, దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.